మహాగణుడు మా దేవా మీకే స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. కఠిన గణంలోని మీరు కాచి కాపాడి మీ సభ్యుల కింద నన్ను కూడా భద్రపరిచినందుకే మీకు నాలుగు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. మరి దేవుని తండ్రి మరి మీ పరిశుద్ధులతో చేరి నేను కూడా మేము స్థితించడానికి ఎన్నికలైన నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకే మీకు నాలుగు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభావ. ఆరాధన నిమిత్తమై మీరు నాతో మాట్లాడుతూ తన పరిశుద్ధమైన లేఖనాన్ని బట్టి కూడా మీకు నాలుగు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. మీరు మాట్లాడుతూ వచ్చినారు తండ్రి ప్రభావ. మరి నా పాపములు మీకు నాకు అడ్డంగా ఉన్నవన్నారు తండ్రి. మరి నా పాపములు మరి అవి రక్తం వల్ల ఎర్రనివైన కెంపు వల్ల తెల్లనిగా చేస్తానని మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. అందుని బట్టి మీకు నాలుగు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. నా పాపముల చేత నేను మిమ్మల్ని విసిగించి నా దోషముల చేత మిమ్మల్ని ఆయాస పెట్టేయమని ప్రభు. అయితే మీరైతే ఎంతో మరి దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గల దేవుడు తండ్రి. మీరు నా ఎడలు కూడా మీరు చూపించిన దయను బట్టి మీరు దయాదాక్షిణ్య పూర్ణాన్ని మీరు సెలవిస్తూ వచ్చినారు కదా ప్రభావ. మీరు నా ఎడలు చూపించిన దయను బట్టి కూడా మీకు నాలుగు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. నా పాపములు మరి మీరు నేనే నా చిత్తానుసారంగా నీ పాపను తుడిచి వేస్తానని ఎన్నడూ జ్ఞాపకం చేసుకోవాలని మీరు సెలవిస్తూ వచ్చినారు తండ్రి. అందుని బట్టి మీకు నాలుగు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. నా పాపను బట్టి మీరైతే ప్రతీకారం చేయలేదు. నా దోషమును బట్టి మీరు ప్రతిఫలం ఇవ్వలేదు కానీ ప్రభా మీరు నా ఎడలు చూపించిన కృపను బట్టి మీకు నాలుగు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. నా కొరకు మీరు ఆ కలువరి శిలువ చేసిన బలియాగాన్ని బట్టి మీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటే యేసుక్రీస్తు ప్రభువు నాలుగు స్తుతించి ఆరాధన సమర్పించుకున్నాను తండ్రి. అయ్యా తండ్రి నీకు పరిశుద్ధమైన నన్ను కూడా పరిశుద్ధిగా మీరు శుద్ధించే బిడ్డగా మధ్యాహ్న కావాల్సింది అయ్యా